రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఇటు అమెరికా దేశ అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడు ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అని ఇప్పుడు ట్రంప్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అప్పటి నుంచి కూడా ఏదో ఒక నిర్ణయాన్ని సడన్ గా చెప్పడం కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఎవరైతే అమెరికాలో అమెరికన్స్ అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారో పౌరులకి భారీగా ట్రంప్ బంపర్ ఆఫర్ ఇచ్చారని చెప్పుకోవాలి. త్వరలో ఒక్కొక్కరికి దాదాపు $2,000 ఇవ్వబోతున్నాను అంటూ కూడా ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇటు సంపన్నుల మినహా అందరికీ $2,000 ప్రకటిస్తాను అంటూ కూడా ట్రంప్ తీసుకున్న ఏదైతే ఈ నిర్ణయం ఉందో ఇది ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవాలి. ఇటీవల వాణిజ్య యుద్ధానికి ట్రంప్ తెరలేపారు. సో ఇప్పుడు భారత్తో సహా పలు దేశాలపై భారీగా పన్నులు విధించాడు. ఇప్పుడు ఆ విధంగా వచ్చిన డబ్బుని దేశ పౌరులకి పంచాలి అంటూ కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు టారిఫ్లను మరోసారి ట్రంప్ అయితే సమర్థించుకుంటూ ఉన్నారు. ఇటు వ్యతిరేకించే వాళ్ళకి మూర్ఖులుగా ట్రంప్ అయితే వాళ్ళని వర్ణిస్తూ ఉన్నాడు. సో ప్రెసెంట్ తీసుకోవచ్చు. ఇటు ట్రంప్ అయితే మొత్తానికి అక్కడ ఎవరైతే అమెరికన్ సిటిజన్షిప్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా $2,000 నేను ఆఫర్గా $2,000 ఇస్తాను ఒక్కొక్కరికి అంటూ కూడా ట్రంప్ ఏదైతే ప్రకటన చేశారో అది ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ప్రతిసారి ఇటు ట్రంప్ ఎప్పుడైతే అమెరికన్ అక్కడికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడో అప్పటి నుంచి కూడా ఏదో ఒక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు కూడా మొన్నటి వరకు టారిఫ్స్ విధించాడో వాటన్నిటిని వచ్చిన డబ్బుని అక్కడే ఉన్న వాళ్ళకి నేను ఇస్తాను అంటూ కూడా ట్రంప్ బంపర్ ఆఫర్ని అయితే ప్రకటించారు. ఇటు భారత్తో సహా పలు దేశాలపై అయితే భారీగా ట్రంప్ పన్నులు విధించాడు. ఇప్పుడు ఆ విధంగా వచ్చిన డబ్బునన్నింటినీ కూడా వాళ్ళకి ఇచ్చేందుకు నేను సుముఖంగా ఉన్నాను అంటూ కూడా ట్రంప్ ప్రకటిస్తూ ఉన్నారు. మరొక వైపు చూసుకుంటే టారిఫ్లను ట్రంప్ అయితే మరోసారి సమర్థించుకుంటూ ఉన్నారు. వ్యతిరేకించే వాళ్ళని మూర్ఖులుగా ట్రంప్ అయితే వర్ణించారు. సుంకాల వల్లే యుఎస్ మరింత ధనిక దేశంగా మారింది. ఇటు టారిఫ్ల ద్వారా $1 ట్రిలియన్ ఆదాయం వస్తుంది అంటూ కూడా తన హయాంలోనే అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధనిక గౌరవప్రదమైన దేశంగా మారింది అంటూ కూడా ట్రంప్ అయితే ఒక ట్వీట్ ని చేయడం మనం చూసాము. ఇటు ద్రవ్యోల్బణంగా కూడా దాదాపు జీరో అని ట్రంప్ చెప్పుకొచ్చాడు. ఇటు స్టాక్ మార్కెట్ లో కూడా రికార్డు హైలో ఉన్నాయంటూ కూడా ట్రంప్ అయితే ట్వీట్ చేశారు. సో మొత్తానికి చూసుకోవచ్చు. ఇటు ట్రంప్ ఏదైతే ఇప్పుడు ఒక ప్రకటన విడుదల చేశారో ఇదంతా అమెరికా పౌరులకి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. దాదాపు సంపన్నులకి మినహా అందరికీ $2,000 ఇస్తాను అంటూ కూడా ట్రంప్ అయితే ట్వీట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ట్రంప్ చేసిన ట్వీట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ మనకి అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఎప్పుడైనా కూడా ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే అది ఒక సంచలనంగానే మారుతుందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ట్రంప్ అయితే ఒక ట్వీట్ చేశారు. $2,000 నేను ఇస్తాను అంటూ కూడా ప్రకటన విడుదల చేస్తున్నారు. కాబట్టి అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? అండ్ అలాగే ఈ న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నాయి? అసలు అమెరికా పౌరులకు ట్రంప్ బంపర్ ఆఫర్ ఒకటి ప్రకటించారు. త్వరలోనే ఒక్కొక్కరికి $2,000 ఇస్తామంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. అంటే సంపన్నులు మినహా అందరికీ $2,000 ఇస్తామంటూ కూడా ఇటీవల ట్రంప్ ఒక ప్రకటన చేశారు. అంతర్గతంగా చర్చలు జరిగాయి. దానికి సంబంధించి ఇప్పుడు ఒక ప్రకటన కూడా విడుదల చేసినట్లుగానే తెలుస్తోంది. అంటే బాగా డబ్బున్న వారు మినహా మిగతా వారికి ఈ $2,000 ఇచ్చేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. అంటే వాణిజ్య యుద్ధానికి ఇటీవల ట్రంప్ తెరలేపారు. ఇక భారత్ సహా పలు దేశాలపై భారీగా పన్నులు విధించారు. ఇప్పుడు ఆ విధంగా వచ్చిన డబ్బుని అంటే ఇతర దేశాల మీద ఏ విధంగా అయితే టారిఫ్ విధించారో ఆ టారిఫ్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బుని దేశ పౌరులకు పంచాలనేది ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అంటే ఇది మొదట తీసుకున్న నిర్ణయమా లేదా దేశవ్యాప్తంగా ఇటు ప్రపంచ దేశాలను కూడా వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో సొంత దేశంలోనే సొంత పార్టీ నేతల నుంచి కానీ సొంత దేశ ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారా? ఈ విధంగా ప్రకటించడం ద్వారా కొంత వ్యతిరేకతను తగ్గించుకోవచ్చనే ధోరణిలో ఈ నిర్ణయం తీసుకున్నారని దానిపై మాత్రం కొంత చర్చ అయితే కొనసాగుతుంది. ఈ టారిఫ్లను మరోసారి ట్రంప్ అయితే సమర్థించుకున్నారు. అయితే ఇతర దేశాలపై అయితే టారిఫ్లు విధిస్తున్నారో ఆ టారిఫ్లు మాత్రం ట్రంప్ సమర్థించుకున్నారు. ఇక వ్యతిరేకించే వాళ్ళని మూర్ఖులుగా ఆ ట్రంప్ వర్ణించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా సుంకాల వల్లే యుఎస్ మరింత ధనిక దేశంగా మారిందంటూ కూడా ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఇక టారిఫ్ల ద్వారా $1 ట్రిలియన్ ఆదాయం అనేది అమెరికాకు వస్తుంది. ఇక తన హయాంలోనే అమెరికా ప్రపంచంలోనే అత్యంత ధైనిక గౌరవప్రదమైన దేశంగా మారిందంటూ కూడా ట్రంప్ తనకు తానే కితాబిచ్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ద్రవ్యోల్బణం కూడా దాదాపు జీరో అని
ట్రంప్ తెలియజేశారు. ఇక స్టాక్ మార్కెట్లు కూడా రికార్డు హైలో ఉన్నాయంటూ కూడా ట్రంప్ తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఇతర దేశాల మీద విధించిన టారిఫ్ ఏదైతే ఉందో ఆ టారిఫ్ నుంచి వచ్చిన డబ్బు అంతా కూడా ఈ సొంత దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా అంటే సంపన్నులు మినహా మిగతా వారికి $2,000 ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్టు కూడా ప్రకటించారు. ఇక దీని పట్ల పలు ఊహాగానాలు, కొన్ని అభ్యంతరాలు, అనేక విధాలుగా చర్చ అయితే కొనసాగుతోంది. ఎందుకు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు? విదేశాల మీద ట్రంప్ టారిఫ్లు విధించడం, ఆ దేశాల నుంచి వ్యతిరేకత మూటగట్టుకోవడం, మరోవైపు ఇటు సొంత దేశంలో ప్రజలు కూడా ఈ ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్ల వారు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వారు కూడా అనేక విధాలుగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకించారు. సొంత పార్టీ నేతలు కూడా ట్రంప్ నిర్ణయాల పట్ల అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆ ట్రంప్ తీసుకున్న టారిఫ్ల నిర్ణయం వల్ల వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను సొంత దేశంలో ప్రజలకు ఇస్తానంటూ కూడా ప్రకటన చేయడం పట్ల కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ ట్రంప్ ఏ వ్యూహంతో ఈ నిర్ణయం తీసుకున్నారా అనే దానిపై మాత్రం పలు ఊహాగానాలు, కొన్ని చర్చలు అయితే జరుగుతున్నాయి తప్ప కానీ ఎవరు కూడా దీనికి సంబంధించి అధికారికంగా అంటే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, దీని వెనక ఏదైనా పథకం ఉందా, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల వ్యతిరేకత వస్తుంది కాబట్టి ఈ విధంగా నిర్ణయం తీసుకుంటే కొంత వ్యతిరేకత తగ్గొచ్చు అనే కోణంలో ఆలోచించి నిర్ణయం తీసుకున్నారా అనే దానిపై మాత్రం పలు ఊహాగానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు అమెరికా పౌరులకైతే ట్రంప్ బంపర్ ఆఫర్ ని ప్రకటించారు. ఇప్పటి వరకు ట్రంప్ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఒక సంచలనాత్మకంగా మారుతుందని చెప్పుకోవాలి. సో ఆయన తీసుకున్న నిర్ణయాలన్నిటికీ కూడా చూసుకుంటే ప్రతి దానికి ఆయనకి ఆపోజిట్ గా తిరిగి సవాలు విసురుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు ట్రంప్ కి వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా, అందరికీ $2,000 ప్రకటిస్తే కొంచెం నా మీద ఉన్న వ్యతిరేకత తగ్గుతుంది అన్న భావనతోనే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారా అనేది కూడా ఒకవైపు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా అమెరికా పౌరులకి ఇప్పటి వరకు వివిధ దేశాలకు సంబంధించి పన్నులు విధించిన ట్రంప్ ఇప్పుడు దానికి మూలంగా వచ్చిన డబ్బును అన్నింటినీ కూడా అమెరికా పౌరులకి నేను ఇవ్వబోతున్నాను ఒక్కొక్కరికి అంటూ కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇది అధికారికంగా ఏ విధంగా ముందుకు వెళ్తోంది అండ్ అలాగే దీని ప్రభావం మిగతా వాళ్ళ మీద ఎంతవరకు చూపిస్తుంది అనేది కూడా వేచి చూడాలి. అమెరికా పౌరులకైతే ట్రంప్ బంపర్ ఆఫర్ ప్రకటించిన ట్వీట్ ని మనం చూస్తూ ఉన్నాం. పీపుల్ దట్ ఆర్ అగైనెస్ట్ టారిఫ్స్ ఆర్ ఫూల్స్. వి ఆర్ నౌ ద రిచెస్ట్ అండ్ మోస్ట్ రెస్పెక్టెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్ విత్ ఆల్మోస్ట్ నో ఇన్ఫ్లమేషన్ అండ్ ఏ రికార్డ్ స్టాక్ మార్కెట్ ప్రైస్ అంటూ కూడా మనం ట్రంప్ ట్వీట్ చేసిన దాన్ని కూడా చూడొచ్చు. అంటే దేశ పౌరులకి పంచాలి, నేను $2,000 ఇస్తాను అంటూ చెప్తున్నాడు. మొన్నటి వరకు ఏదైతే ట్రంప్ టారిఫ్స్ని విధించాడో వాటన్నిటికీ సంబంధించి కూడా ఆయన ట్వీట్ చేయడం చూస్తూ ఉన్నాం. టారిఫ్ల ద్వారా $1 ట్రిలియన్ ఆదాయం వస్తుంది. సుంకాల వల్లే యుఎస్ మరింత ధనిక దేశంగా మారింది. ద్రవ్యోల్బణం కూడా దాదాపు 0 అంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తూ ఉన్నారు. ఇటు స్టాక్ మార్కెట్లు కూడా రికార్డు హైలో ఉన్నాయంటూ ట్రంప్ అయితే ట్వీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు భారత్కి సంబంధించిన సుంకాలు కానివ్వచ్చు, అలాగే వివిధ దేశాలపై కూడా సుంకాలు విధించాడు కదా, ఆ డబ్బునంతా కూడా దేశ పౌరులకి పంచాలనే నిర్ణయం తీసుకున్నాను. నేను తీసుకున్న నిర్ణయం ఏదైనా కూడా ఇటు ప్రజలకి ఉపయోగపడుతుంది అంటూ కూడా ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. సో మొత్తానికి చూసుకుంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇటు అమెరికన్స్కి అక్కడున్న సిటిజన్షిప్కి యూజ్ అవుతుంది. కానీ అంత సడన్గా ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అండ్ అలాగే మొన్నటి వరకు మనం చూసుకుంటే ఇటు మేయర్గా మన ఇండియన్ పర్సన్ కూడా ఎన్నికయ్యాడు. సో అప్పుడు ట్రంప్కి భారీ షాక్ అని చెప్పుకోవాలి. ఇటు ట్రంప్కి వ్యతిరేకంగా చాలా మంది ఆయనకి సపోర్ట్ చేసిన వాళ్ళంతా కూడా వ్యతిరేకంగా తిరగబడుతూ ఉన్నారు. సో ఈ క్రమంలోనే మళ్ళీ వాళ్ళందరిని దగ్గర చేసుకునే ప్రయత్నంతోనే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. సో మొత్తానికి చూసుకోవచ్చు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ కూడా ఒక సంచలనాత్మకంగానే మారుతాయి. ఎప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎప్పుడు ఎటువంటి స్టేట్మెంట్స్ ఇస్తారు అనేది కూడా మనం చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అయితే సంచలనాత్మకంగా ఉందనే చెప్పుకోవాలి.